అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వినాయక్ సర్కిల్ దగ్గర వరకు ప్రతిరోజు 5-6 మంది అయినా యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. ఇంకొకరు వచ్చి గుద్దే పని లేదు. ఈ నిలబెట్టిన బండ్లకే గుద్ది వాళ్ళే కింద పడిపోయి యాక్సిడెంట్లు అవుతున్నారు. ఈ మధ్య రీసెంట్ గా చూసుకుంటే ఇక్కడే ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాడు. మరి ఇంకా మన జింకా సర్కిల్ దగ్గర కూడా ఒక 64 ఇయర్స్ అతను ముసలతను యాక్సిడెంట్ అయ్యి కింద పడి కోమాలో ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో తన బాధ్యత తీసుకొని ఇది క్లియర్ చేస్తే బాగుంటుంది, కానీ నాకెందుకులే నా వ్యాపారం జరిగితే సరిపోతుంది అనే ఉద్దేశంతో రోడ్డు మీద పెట్టేస్తే ఇది ఇతరులకు ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా ఏమంటే ఈ బాటసారులు కూడా ఎవరు కంప్లైంట్ చేయటం లేదు. మాకు కంప్లైంట్ చేస్తే మరింత తీవ్రంగా చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు కూడా సర్దుకొని వెళ్తూ ఉన్నారు ఇక్కడందరూ కూడా. ముఖ్యంగా ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్స్, మెకానిక్ సెంటర్స్ కొన్ని మండలాల్లో కానీ కొన్ని టౌన్లలో చూసింటాము. ఈ మెకానిక్ షాపులు ఎక్కడో ఆటో నగరం ఉంటుంది. ఆటో నగర్లో ఈ 2 వీలర్ 4 వీలర్ కార్లు రిపేరీ షాప్ ఉంటాయి. కానీ ఇక్కడ కడపలో మాత్రము నడి రోడ్లో చిన్న ఇరుకు సందు ఉంటుంది. అక్కడ మెకానిక్ షాప్ పెట్టేస్తారు. మేము వచ్చి ఒకసారి లేదా మా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చెప్పినప్పుడు ఆ బండి తీసుకొని లోపల పెట్టి రిపేర్ చేస్తాడు. మేము అటు వెళ్ళిపోతాం, మళ్ళీ నడి రోడ్లో పెట్టేసి అదే రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ మెకానిక్ షాప్ రోడ్లో నడి రోడ్లో పెడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఉండాలి, అరే మా వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతా ఉంది అనే ఉద్దేశం వాడికి ఎందుకు లేదు. కానీ నడి రోడ్లో పెట్టి ఆ మెకానిక్ షాపులు అన్ని పెడుతున్నారు. కమిషనర్ గారు కానీ ఇంకొకరు కానీ బాధ్యత తీసుకొని చేస్తే ఇవన్నీ కూడా ఎక్కడన్నా పాయింట్కి వెళ్ళిపోతాయి. దానికి తోడు ఈ కాలువలు కూడా పూర్తిగా కాలువలను ఆక్యుపై చేసి కాలువలు దాటి బయట పెట్టేస్తున్నారు. ఆ బయట పెట్టినవన్నీ మేము తొలగిస్తున్నాము. కాలువల వరకు పెద్ద టచ్ చేయట్లేదు, కానీ కాలువ దాటి రోడ్డు మీద పెట్టేవన్నీ కూడా తీసేయాలని. దానికి తోడు గత వారం నుంచి ఇదే రోడ్లో తిరుగుతున్నా నేను. ప్రతిరోజు మైక్లో చెప్తూనే పోతున్నా, రోడ్డు మీద పెడుతున్నారు మీరు తీయండి అని. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ చేయడానికి వస్తారు, రేపు తీస్తాము మర్నాడు తీస్తాము అంటారు, కానీ వాళ్ళు మాత్రం తీరు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కండం వెహికల్స్ ఉన్నాయి, ఆ కండం గుజరీ సామాన్ అంతా ఉంది అక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళకి సంబంధించిన వేస్ట్ అంతా కడ్డీలు అవి ఏదో గుజరీ పెట్టినట్టు ఇక్కడ రోడ్డు మీద పడేస్తున్నారు. మోటార్ సైకిల్ కూడా వాని పనికిరాని మోటార్ సైకిల్ ఉంటాయి, వాడరు. అవి తెచ్చి ఇంటి ముందర పెట్టేసి ఉంటారు. అంటే రోడ్డు మీద పోయేవాడు కనీసం ఏదైనా బస్సు ఏదైనా వచ్చినప్పుడు తప్పుకోవడానికి అవకాశం కూడా లేకోకుండా ఆ రోడ్డునంతా ఆక్యుపై చేసేస్తున్నారు. దీనివల్ల నేను దానితో ఇదే చెప్పాను కదా, ప్రతి రోజు కూడా 5-6 మంది కింద పడి జారిపోవడం, ముఖ్యంగా ఈ మెకానిక్ షాపుల వల్ల యాయిలు పడి ఉంటుంది, ఆ జారి కింద పడి వాళ్ళంతకు వాళ్ళే గాయాలు అవ్వడము. ఇది చూసి నేను నో డౌట్ ఇది చేయాల్సిందే అని మన మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టేసి వాళ్ళ మున్సిపల్ స్టాఫ్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ సహకారంతోనే ఇవంతా కూడా రోడ్డు ఎక్కడైతే ఆక్యుపై చేశారో అవన్నీ కూడా తీసేసుకుంటూ వస్తున్నాము. నాకు తెలిసి దీనివల్ల చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.